ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే అనమాట. నేను సూపర్ అవర్లో షూట్ చేసింది అనమాట. ట్యూస్డే సూపర్ అవర్ వచ్చేసి నాకు డైనింగ్ హాల్లో వార్డ్రోబ్స్లో క్రాకరీస్ ఉంటాయి కదా, డైనింగ్ హాల్ వార్డ్రోబ్స్లో అవి కానివ్వండి, డైనింగ్ హాల్కి కిచెన్కి జాయింట్ చేసే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆ క్లీనింగ్ పనులన్నీ ఉంటాయి. సో అందులో భాగంగా నేను వాటర్ బాటిల్స్ అన్నీ కూడా డీప్ క్లీన్ చేసేసి, ఇది హాట్ వాటర్ సాల్ట్తో డీప్ క్లీన్ చేసేసి రీఫిల్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ కిచెన్ డైనింగ్ హాల్ కనెక్ట్ చేసే కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా కారం పొడి అయిపోయింది, కరివేపాకు కారము, అందుకని కరివేపాకు కారం కొట్టేసా ఈరోజు. ఇది కొంచెము ఆరిన తర్వాత ప్లేట్లో పోసి పెట్టుకొని చల్లగా అయిపోయిన తర్వాత బాటిల్కి రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఈ రెసిపీ మన సాత్విక ఆహారం ఛానల్లో ఉంది. నేను అవిసె గింజలు, కరివేపాకు, వేరుశనగ పప్పులు, మినపప్పు, శనగపప్పు, ఇంకా ఇట్లా మనకి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఇంక ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట ఇంగ్రీడియంట్స్, అవన్నీ కలిపి చేసుకుంటాను. మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్పి ఒక వీడియో చేసి సాత్విక ఆహారంలో పోస్ట్ చేశాను. ఈ బాటిల్ వచ్చేసి నాకు 2 months వస్తుంది. సో అప్పుడప్పుడు ఫ్రై కర్రీస్లో కూడా వేస్తూ ఉంటా. సో రైస్లోకి, ఎప్పుడైనా దోశలకి చట్నీ లేనప్పుడు కొంచెం ఈ పొడి నెయ్యి వేసేసి కూడా తింటుంటాము. ఒక 2 months వస్తుంది, 2 months వన్స్ ఇట్లా పొడి చేసేసుకుంటే సరిపోతుంది అనేసి. ఇంకా మంత్లీ గ్రాసరీస్ ఉంటాయి కదా, అవి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది కూడా ఈ సూపర్ అవర్లో భాగమే. అయితే ఇది పూల్ మఖానా అయితే నేనేం చేస్తానంటే 1 weekకి ఇది డ్రై రోస్ట్ చేసేసి, ఆ తర్వాత నెయ్యి, ఉప్పు, కారం, చాట్ మసాలా కలిపేసి ఇంకా బాటిల్లో పోసేసి పెడతాను అనమాట. అవి ఎట్లా చేసుకుంటాను ఆ రెసిపీ కూడా సాత్విక ఆహారంలో పోస్ట్ చేశాను నేను. సో 200 grams తెప్పించుకుంటాను. నేను వేరే బ్రాండ్స్ వాడాను ఇంతకు ముందు కూడాను. సో టాటా సంపన్న అయితే ఒక 5 times, లాస్ట్ 5 times నుండి టాటా సంపన్న వాడుతున్నాను. చాలా సాటిస్ఫై అయ్యాను నేనైతే. ఇవి మంచిగా పాప్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్నిట్లో అయితే చిన్న చిన్న గింజలు ఉంటాయి, అవి మనం వేరు పడేయాల్సి వస్తాయి కొన్ని. ఈ టాటా సంపన్న మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, చాలా మంచిగా పాప్ అయి ఉంటాయి మనకి మఖానపు ఇవి తామర గింజలు, చాలా బాగుంది. ఇది ఎప్పుడైనా డీల్స్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా కూడా తీసేసుకుంటాను నేను. ఇంకా వేరుశనగ పప్పులు అయిపోయాయి, కరివేపాకు కారానికి వాడేసాను కదా, మొత్తం అయిపోయాయి అనేసి అవి కూడా రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఇవి ఇలా పప్పులు ఇవి అయితే మాత్రం తెప్పించుకున్నప్పుడు నేను కంటైనర్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. బయట ఉంటే కొంచెం బూజు పట్టేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. సో నాకైతే ఎందుకనో పాడైపోతుంటాయి. అందులోనూ ఆర్గానిక్ వాడతాం కదా, ఆర్గానిక్ అయితే త్వరగా పాడైపోతాయి. ఆర్గానిక్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటేనే మనకి లైఫ్ వస్తుంది అనమాట. బయట ఉంచే ఎందుకో కొంచెం బూజు వచ్చేయడము, స్మెల్ మారిపోవడము అట్లా అయిపోతూ ఉంటాయి. సో ఇవి 24 మంత్రావి తీసుకున్నాను, 2 half kg ప్యాకెట్స్, అవి కూడా వేసేసుకుంటున్నా. 1 kg పప్పులు పోయడానికి గ్లాస్ కంటైనర్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉండట్లేదు. ఇంకా తప్పట్లేదు, ఇట్లా స్లిమ్గా ఉండే టప్పర్ వేర్వి మాత్రము ఇంకా కొన్ని వాడుతూ ఉన్నాను. ఎలిమినేట్ చేసేయాలి, తీసేయాలి అన్నాను కానీ అవ్వట్లేదు. కొంచెం ప్లాన్ అయితే గట్టిగా ప్లాన్ చేసుకోవాలి అనేసి అనుకున్నా. ఇంకా కాఫీ పౌడర్ కూడా, ఇది కాంటినెంటల్ ఎక్స్ట్రా బ్లెండ్ వాడతాము మేము. ఏంటంటే ప్యూర్ కాఫీ బాగుంటుంది, టేస్ట్కి ప్యూర్ కాఫీ బాగుంటుంది, కానీ ఈ ఎక్స్ట్రా బ్లెండ్ వచ్చేసి ప్యూర్ కాఫీ కాదు. ఇందులో కొంచెము వేరేవి అంటే ఆ కాఫీ ప్లాంట్కి వచ్చే పైన బెరడు ఉంటుంది కదా, అది కొంత బ్లెండ్ చేసి మిక్స్ చేస్తారంట. ఇందులో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, కాఫీ పౌడర్ పర్సంటేజ్ అయితే తక్కువ ఉంటుంది. సో మంచి కాఫీ లవర్స్ చెప్పాలి అని అంటే వాళ్ళకు ప్యూర్ కాఫీయే టేస్టీగా అనిపిస్తుంది దీనికన్నా కూడా. కాకపోతే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా లాంగ్ రన్లో కాఫీ తాగడం వలన, అలాంటివి ఈ ఎక్స్ట్రా బ్లెండ్ దాంతో కొంచెము తక్కువ ఉంటాయి అనేసి చెప్తారు. ప్యూర్ కాఫీ అంత తీసుకోవడం అంత మంచిది కాదు, దానివల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ అట్లా కూడా రావచ్చు అని చెప్తారు. ఏదైనా కాఫీయే కదా, ఏదైనా కానీ ప్రాబ్లం చేసిద్ది అని అంటే చేస్తుంది ఏదైనా. అది ఇంక కొంచెం తొందరగా చేస్తుందేమో, ఇది కొంచెం లేట్గా చేస్తుందేమో అంతే. సో నేనైతే కాఫీ తాగను, ఇంట్లో వాళ్ళకి ఇంకట్లా ఎప్పుడైనా కూడా గెస్ట్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు వాడడానికి. ఇంతకుముందు బాటిల్స్ కోసం కాంటినెంటల్ కాఫీ పౌడర్ తెప్పించాను. బాటిల్స్ అయితే ఎక్కువైపోయాయి ఇప్పుడు. ఇవాళ అది కూడా డీక్లటర్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను నేను. డైనింగ్ హాల్లోనే ఉంచుకుంటాను క్రాకరీస్లో అవి. సో ఇవి చింతపండు అండి, ఇది డబుల్ హార్స్ వాళ్ళదంట. నాకు ఎక్కువ అవసరం పడదులే చింతపండు అనేసి ఒక 200 grams తెప్పించుకున్నా. వీళ్ళు సీడ్లెస్ అనేసి ఉంది, సీడ్ తీసేసి ఇదేదో కేక్ లాగా చేసి పెట్టారు, చూడ్డానికి అయితే బాగుంది మరి. సో యూజ్ చేసి చూడాలి. పాత చింతపండు అనుకుంటా, కలర్ కూడా బాగా డార్క్గా ఉంది. ఇదేమో
మా సాహితి ఈసారి అమెజాన్ ఫ్రెష్ ఓపెన్ చేసుకొని కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర ల్యాప్టాప్లో పెట్టుకొని నేను ఆర్డర్ చేస్తాను, నువ్వు చెప్తూ ఉండు ఏమేం కావాలో అని చెప్పి తనే కార్ట్లో యాడ్ చేసింది. నేను జీలకర్ర చెప్తే తనేమో టాటా సంపన్ వాళ్ళది జీరా పౌడర్ పెట్టేసింది, ధనియాలు చెప్తే ధనియాల పౌడర్ పెట్టేసింది, కొంచెం తెలియలేదు అనుకుంటా పౌడర్ అనేసి. సో నేను కూడా చూసుకోకుండా ఆర్డర్ చేసేసా. చూస్తేనేమో పౌడర్స్ వచ్చాయి. ఇంకా రిటర్న్ ఆప్షన్స్ ఉండవు కదా ఫుడ్ ఐటమ్స్. సరే ఈసారికి అనేసి వదిలేసాను. ఇంకా కొంచెం ఇంతకుముందు స్టోర్ రూమ్లో పెట్టుకునేదాన్ని గ్రాసరీస్, రీఫిల్లింగ్ అన్నీ అయిపోయాక కొద్దిగా ఉన్నాయిలే మళ్ళీ స్టోర్ రూమ్లోకి ఎందుకులే అని చెప్పేసి కొన్ని ఇక్కడే పెట్టేసుకున్నాను, కొంచెమే కదా అని, మంత్లీ గ్రాసరీస్ వరకు. సో ఇంకా డైనింగ్ హాల్లో వచ్చేసి మాకు డైనింగ్ టేబుల్ పైన ఇక్కడ షెల్ఫ్ ఉంటుంది, క్రాకరీ షెల్ఫ్. క్రాకరీస్ అని చెప్పుకోవడమే కానీ నా దగ్గర అయితే ఏమీ ఉండవు. ఇవి గ్లాస్వి కానివ్వండి, పింగాణి ప్లేట్స్, కప్స్, జార్స్ ఇలాంటివంతా కూడా యూజ్ చేయను నేను. ఉన్నవేవో కొద్దిగా ఇవి చిన్న చిన్న గ్లాసెస్, కప్స్ అవి ఉంటాయి కదా చిన్నవి, అవి వరకు రెగ్యులర్గా కిచెన్లో వాడేవి కాదు అనుకునేవి మాత్రం ఇక్కడ ఉంటాయి. వీటిని కూడా నేను టచ్ చేసి యూజ్ చేసేది చాలా అరుదు, చాలా చాలా అరుదు అనమాట. ఇవన్నీ కూడా అవసరం లేదు అసలు, డిస్పోజ్ చేసేయచ్చు. కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఎవరన్నా ఇంట్లో అడుగుతారేమో అన్న ఉద్దేశంతో కొన్ని ఉంచాల్సి వస్తుందంతే. సో ఇవన్నీ కూడా తీసేసి ఈరోజు ట్యూస్డే మాత్రము ఇక్కడ ఒక సూపర్ అవర్ అన్నాను కదా, ఇప్పుడు కిచెన్ అండ్ డైనింగ్ హాల్ కనెక్ట్ చేసే కౌంటర్ దగ్గర మొత్తం పని అయిపోయింది. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న క్రాకరీ దగ్గర కొంచెము డీక్లటర్ చేయాల్సినవి ఉన్నాయి, తీసేయాల్సినవి అనిపిస్తుంది. ఇంకేదైనా ఎక్స్ట్రా వచ్చి పెట్టాలి అన్నా కూడా ప్లేస్ కూడా ఉండట్లా. ఇది ప్రీతి చట్నీ జార్ అనమాట. ప్రీతి జోడియాక్ మిక్సీ ఉండేది నాకు ఇంతకు ముందు, చాలా ఇయర్స్ యూజ్ చేసింది, 6-7 ఇయర్స్ యూజ్ చేశాను. అదేంటంటే మిక్సీ బాగానే ఉంది కానీ జార్లు పాడైపోయాయి డిష్ వాషర్లో వేయడం వల్ల. సో జార్ కొత్తవి తీసుకున్నా కూడా ఎంతైనా మనకి ప్యాక్లో కొత్తవి మిక్సీతో పాటు వచ్చిన జార్ లాగా పెర్ఫామ్ చేయట్లా. సో ఇది రీసెంట్గా కొన్నదే, ఇది 700 అయింది. అయితే మిక్సీ అయితే ఎక్స్చేంజ్ చేసేసాను నేను, ఎక్స్చేంజ్ చేసేసి బాష్ తీసుకున్నాను నేను. ఈ జార్ మాత్రం కొత్త జార్ కదా, సో ఎవరికైనా పనికి వస్తుందిలే ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్దాము అనేసి పక్కన పెట్టేశాను నేను. ఆ జారు చిన్న జారు, ఏదన్నా మనము చట్నీ చేసుకోవడానికి రోటి పచ్చడిలాగా వస్తుంది చట్నీ చేస్తే అందులో, అందుకని అలా ఉంచాను. బాష్ అయితే అది బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇవి చిన్న టీ కప్స్, మేమైతే ఇంట్లో మిల్క్, టీ ఆర్ కాఫీ ఏదైనా ఉంటే స్టీల్ గ్లాస్లో అలవాటు అనమాట. స్టీల్ గ్లాస్లో తాగితేనే అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కప్స్లో కన్నా కూడా స్టీల్ గ్లాసే ఇష్టము. ఎప్పుడైనా యూజ్ చేయడం కోసము అని చెప్పేసి ఈ గ్లాస్ కప్స్ అయితే తీసుకున్నాను. ఇది ఎక్కువ మంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా సర్వింగ్కి బాగుంటుందిలే అని చెప్పేసి. ఇది కాస్ట్ కూడా తక్కువే, 300 లోపే ఉంది, 200 చేంజ్ అట్లా ఉంది ఇది. సో ఇది ఇప్పుడు బయట పెట్టాను కానీ మళ్ళీ ఎందుకు అనిపిస్తుంది, ఇప్పుడు నాకు కొంచెం హార్డ్గా కూడా అనిపిస్తున్నాయి కప్స్ అనేసి మళ్ళీ ఆ బాక్స్ ఉంది కదా, కప్స్ వచ్చిన బాక్స్, అందులోనే ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నా. ఎప్పుడైనా అవసరమైనప్పుడు అప్పుడే తీసుకోవచ్చు కదా అనేసి. బాగున్నాయి కప్స్ అయితే, ప్రిటీగా ఉన్నాయి. పింగాణి వాటికన్నా కూడా నాకు ఇలా గ్లాస్ కప్స్ ఇవి బాగున్నాయి అని అనిపించింది, అందుకే అవే తీసుకున్నా. ఇవి అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగున్నాయి ఇవి. కాస్ట్ చాలా తక్కువ, ఎంఆర్పి వచ్చేసి ఎక్కువే వేసాడు కానీ మనకి సేల్కి వచ్చింది అయితే చాలా తక్కువగా వచ్చింది, 300 లోపు వచ్చింది అనమాట. బాగున్నాయి. ఒక 120 ml ఉంటున్నా, 90 ml వరకు ఉందన్నమాట ఇది కెపాసిటీ. బాగున్నాయి. సో వాడేది లేదు కదా అనేసి పక్కన అట్లా పెట్టేసా. జ్యూస్ ఏదైనా మిల్క్ షేక్ చేసుకున్నప్పుడు వచ్చేసి మేము యూజ్ చేసే గ్లాస్ మగ్స్ 2 ఉంటాయి, అవి మాత్రమే రెగ్యులర్గా వాడుకునేవి అనమాట ఎప్పుడైనా జ్యూస్లు అవి చేసుకుంటే. ఇంకా చిన్న చిన్న టాబ్లెట్స్ కొన్ని అట్లా వేసేస్తాం కదా మనము. ఇప్పుడు ఒక వారం రోజులు ఒక ప్లేస్లో ఏమైనా పేపర్స్, కరెంట్ బిల్స్, టాబ్లెట్స్ ఇంక ఇట్లాంటి ఏదన్నా వేసేసినా కూడా అవి అట్లా వదిలేసామంటే చానాళ్ళు అలాగే ఉండిపోతాయి. సో వారంలో ఒకరోజు ఆ ప్లేస్ టచ్ చేసామంటే తీసేయాల్సినవి తీసేస్తూ ఉంటాం. ఇదేదో డీమార్ట్కి వెళ్ళినప్పుడు మా సాహితి కొనుక్కుంది జగ్ వచ్చేసి, దీనిపైన లిడ్ కొంచెం రేకుది ఐరన్, అది తుప్పు పట్టేసింది, అది పడేసి ఇంకా జగ్ మాత్రం ప్రిటీగా ఉంది, ఏమన్నా పెట్టుకోవడానికి ఉంటుందిలే అనేసి అట్లా ఉంచేసాను నేను. ఇంకా ఇవి సాహితీ లంచ్ బాక్స్ ఉంది కదా, సుమిత్ వాళ్ళది తీసుకున్నాను నేను. అది దానికి క్లిప్స్ ఉంటాయి కదా, అదేమన్నా ఇరిగిపోతే పెట్టుకోవడానికి ఎక్స్ట్రా క్లిప్స్ అనమాట. ఇది యూఎస్బి కేబుల్, మనకి మొన్న చూపించాను కదా లాస్ట్ వీడియోలో, ఇది కవర్ సీలర్ అని చెప్పేసి దానికి ఛార్జింగ్ పెట్టుకునేది అనమాట. యూఎస్బి కేబుల్ ఇచ్చారు కానీ మనం యూనివర్సల్ కేబుల్, అది మన ఫోన్ ఛార్జర్లతో అయినా పెట్టేసుకోవచ్చు. అందుకని ఇది ఇంకా లోపల పెట్టేసా.
ఇవి ఎస్ హుక్స్, ఇవైతే నాకు కొంచెం అలవాటు, ఇవి ఎక్కువ యూజ్ చేయడం. ఎస్ హుక్స్ విండోస్కి అట్లా పెట్టేసి ఏమన్నా ఉంటే హ్యాంగ్ చేసేయడానికి అని, ఆడుకోవడానికి ఇంజెక్షన్, ఇంక ఇలాంటివన్నీ పెట్టేస్తుంది. ఏవో బటన్ ఇలాంటివన్నీ కూడా ఈ క్రాకరీ సెక్షన్లో అక్కడ పడేస్తుంది. మెయిన్గా డైనింగ్ టేబుల్ మీద పడేస్తుంది. నేనేమో మనము డిన్నర్కి లంచ్కో కూర్చోవాలన్నప్పుడు టేబుల్ ఖాళీ చేయడానికి తీసేసి పైన దీంట్లో వేసేస్తాను. ఫ్రెండ్స్ ఇవి ఫోన్ నెంబర్స్ రాసుకొచ్చుకుంది, ఇది కూడా జాగ్రత్తగా పెట్టాలి, తర్వాత నోట్ చేసుకుంటుంది. ఇదండి గోల్డ్ మెడల్ బ్రాండ్ వాళ్ళది, మస్కిటోస్ రాకుండా ఉండే ఇదంట. అది పెడితే అదేదో నాయిస్ వచ్చిందంట, నాకైతే వినపడలేదు ఆ నాయిస్. చిన్న లైట్ వెలిగిందే కానీ నాయిస్ వినపడలేదు. దోమలు పోతాయని పోవడం లేదు, ఏం లేదు, అసలు అది వేస్ట్ అది. ఇవి ఎప్పటివో మాకు ఫ్లిప్కార్ట్లో ఏవో సూపర్ కాయిన్స్ ఉంటే ఇవి తీసుకున్నాను అప్పుడు నేను. బాగుంటాయి. ఎప్పుడు పెద్ద కృష్ణుడి దగ్గర పెట్టేదాన్ని నేను కృష్ణాష్టమి అప్పుడు, అట్లా దీపావళికి డెకరేషన్స్కి అనమాట. గ్లాస్ ఇవి పైన డిజైన్ అండ్ పెయింట్ వేసింది అనమాట, చాలా బాగుంటాయి. ఇవి ఏవో కరెంట్ బిల్స్ అలా వేసుకోవడానికి అట్లా పెట్టుకుంటా. కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి, అవి కూడా అట్లాగే వాడేసుకుంటున్నా. మరి ఇది చూసుంటారు కదా, నేను పాత వీడియోస్లో మనకి స్టాంపర్, ముగ్గు స్టాంపర్, ఇంకా ఇది లోపలిది మెష్ ఊడిపోయేసరికి ఇంక ఇది ఎట్లా అంటే అలా ఫ్లోర్ మీద పెట్టేసి పెయింట్ వేసేయడము, ముగ్గు పోయడము అట్లా పెట్టడానికి వాడుకుంటున్నాను నేను. ఇంకో సెట్ అయితే తీసుకున్నా బిగ్ బాస్కెట్లో, హైదరాబాద్ బిగ్ బాస్కెట్లో అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి, కానీ మనకి ఇంకెక్కడ దొరకట్లా. 4 స్టాంపర్స్ వస్తాయి అండ్ ఒకటేమో ముగ్గు ప్యాకెట్ కూడా వస్తుంది. బాగుంటాయి స్టాంపర్స్, చిన్న పువ్వు, ఓం అనేది ఒకటి, ఇట్లా పాదాలు, ఇంకొకటి ఏదో మామూలుగా స్వస్తిక్ అట్లాంటిది కూడా వస్తుంది. ఈ కప్స్ అవన్నీ పెట్టేస్తున్నాయి, ఇవేవో అప్పట్లో గిఫ్ట్లు ఇచ్చుకునే వాళ్ళం కదా, ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం అన్నమాట. ఇవి గిఫ్ట్ ఇచ్చుకున్న కప్స్. ఇవి వాడడం మనము ఏం లేదు, ఊరికే అలా పెట్టుకోవడము, ఒక మెమరీ లాగా అనమాట, సరదాకి పెట్టుకుని ఉంచుకోవడం అంతే. సో నా దగ్గర గ్లాస్ కంటైనర్స్ కూడా, అంటే కర్రీస్, సర్వింగ్ బౌల్స్ అవి కూడా తక్కువ ఉంటాయి, ఉన్నవి 2 ఇక్కడ పెట్టేసి ఊరుకుంటా. ఇవి కిచెన్ టవల్స్ తెలుసు కదా, ఇవి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. మొన్న ఒక వీడియోలో, నేను కుకింగ్ వీడియోలో చపాతీలు చేయడానికి ఇప్పుడు హాట్ బాక్స్లో ఈ క్లాత్ వేసి దాంట్లో చపాతీ పెట్టేసి క్లోజ్ చేస్తుంటే, క్లాత్ ఎందుకు మళ్ళీ అనేసి కమెంట్స్లో అడిగారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు కొన్ని చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అడుగు నుండే చపాతీ ఏంటంటే తడిగా అయిపోద్ది ఆఖరికి చూసుకుంటే. అదిను మళ్ళీ మనకి చుట్టూ వాల్కి, బౌల్ వాల్కి, హాట్ బాక్స్ వాల్కి మనకి చపాతీ అంటిద్ది కదా, అంచులు కూడా కొంచెము మెత్తగా అయినట్టుగా ఉంటాయి. అట్లా అవ్వకుండా ఉండడానికి ఒక క్లాత్ వేసేసి పెట్టేసామనుకోండి, బాగుంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికీ. ఇంకా ఈ మిల్టన్ హాట్ బాక్స్లు కూడా అప్పట్లో ఏదో ఎమర్జెన్సీకి తీసుకున్నాం, కానీ వీటి రిక్వైర్మెంట్ అయితే చాలా తక్కువ నాకు. ఇక్కడైతే పెట్టేశాను కిచెన్లో, మళ్ళీ నాకు ఎందుకు ఇవి అడ్డు అని చెప్పేసి ఒకటేదో వాడుతూ ఉంటా చపాతీలు చేసినప్పుడు అవి హోల్డ్ చేసుకోవడానికి. ఇవి కంటైనర్స్, మనకి కాంటినెంటల్ కాఫీ పౌడర్ కంటైనర్స్ కూడా ఎక్కువైపోయాయి, హనీ బాటిల్స్ ఇవన్నీ కూడా. సో పచ్చళ్ళు అయితే ఉంటే అవి సరిపోతాయి అన్నమాట పచ్చళ్ళు పెట్టుకోవడానికి. ఇప్పుడైతే పచ్చళ్ళు ఏం లేక ఖాళీగా ఉండిపోయినాయి బాటిల్స్, అవి కూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నా. ఇదేదో ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారండి హోటల్లో స్టే చేస్తే, ఇది బాడీ లోషన్ అనేసి, సోప్, ఇంకా షాంపూ, కండిషనర్ అనేసి భలే ఉన్నాయి బాటిల్స్, గట్టిగా ఉన్నాయి, మూతలు కూడా లీక్ ప్రూఫ్ అనమాట. సరే ఉంచేసాను, ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళినప్పుడు మనకి పనికి వస్తాయిలే అనేసి. ఇలా ఇవేంటంటే ఆర్గనైజ్డ్గా లేవు కదా, తీసేసేవి ఏమైనా ఉన్నాయేమో అని చూసేసి కొన్ని తీసేసేవి ఉంటే తీసేసి డీక్లటర్ చేసేసి మళ్ళీ రీఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నా. ఇక్కడ ఎప్పుడో అసలు 10 రోజులకు ఒకసారి ఒక ఐటమ్ ఏదైనా అవసరం పడిద్దేమో, అంతకన్నా అవసరం పడదు. ఈ డీక్లటర్ చేసేసిన తర్వాత కూడా మనకి క్రాకరీ సెక్షన్లో. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ బయటకు చూస్తే విండోలో ఉండి కనిపిస్తుంది అండి. మామూలుగా బాల్కనీకి వెళ్ళినప్పుడు చూపిస్తాను కదా, ఇట్లా మనకి స్వామివారి పర్వతాన్ని, తిరుమల పర్వతాన్ని, ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే విండోలో నుండి కనిపిస్తూ ఉంటుంది. మా సాహితి ఏమో తనకి కనపడేలాగా చూసుకుంటూ కూర్చోవాలి అని అనుకొని అలా కూర్చుంటుంది తను. సో ఇదండి ఇవాళ నా ట్యూస్డే సూపర్ అవర్ ప్రోగ్రామ్. సో ఈ పని చేసుకుంటూ కొంచెం మాటలు చెప్పుకుందాం కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. నా సూపర్ అవర్ డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏ డే ఎట్లా పెట్టుకుంటాను, స్ట్రెస్ లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా, కానీ ఇల్లంతా ఎప్పుడు కూడా క్లీన్గా
ఉండేలాగా నేను చేసుకున్న ప్లానింగ్ ఏదన్నా ఉంది అని అంటే అది తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. నేను ఆ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను.